హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్‌డిసిప్లిన్ రియల్ స్టోరీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క యాస్పిరెంట్స్ ఒక రియల్ స్టోరీలో ఉంటుంది. కాబట్టి ఎవరు దాన్ని మనం గ్రహించం. ఓకే, స్టోరీ స్టార్ట్ చేద్దాం. రాము ఒక మిడిల్ క్లాస్ పర్సన్. అతని డ్రీమ్ ఐఏఎస్ అయ్యి తన పేరెంట్స్ని హ్యాపీగా చూడాలి అని అనుకున్నాడు. తను దాని గురించి హైదరాబాద్లో కోచింగ్లో జాయిన్ అయ్యాడు. ఫస్ట్ వీక్ డైలీ 10 అవర్స్ పైన చదివేవాడు. యూపీఎస్సీ సిలబస్ మొత్తం చూసి తనకి భయం మొదలైంది. ఇంకంతే, కంపేర్ చేసుకోవడం మొదలుపెట్టాడు. నాకు జాబ్ వస్తుందా రాదా, ఇంత చదవగలనా, రాంగ్ డెసిషన్ తీసుకున్నానా అని ఆలోచిస్తూ ఉండేవాడు. తనలో ఉన్న కాన్ఫిడెన్స్ అంతా పోయింది. పోస్ట్పోన్ చేయడం మొదలుపెట్టాడు. ఎలా అంటే రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం అని. అదే టైంలో మొబైల్కి కూడా ఎడిక్ట్ అయిపోవడం స్టార్ట్ అయిపోయింది. రీల్స్ చూస్తూ డేస్ గడిచిపోయాయి. ఇంతలోనే ప్రిలిమ్స్ ఎగ్జామ్ దగ్గరలోకి వచ్చింది. వెళ్ళి కూర్చొని ఏవో ఒకటి టిక్ పెట్టేసి వచ్చేసాడు. రిజల్ట్స్ వచ్చాయి. తన పేరు లిస్టులో లేదు. కళ్ళల్లో నీరు, గుండెల్లో బాధ మిగిలింది చివరికి అతనికి. దీన్ని బట్టి తనకు ఒక గొప్ప పాఠం తెలిసొచ్చింది. డిసిప్లిన్ లేకుంటే కళలు కళలుగానే మిగిలిపోతాయని. తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చెప్తా. కానీ దానికి ముందు ఇప్పటివరకు జరిగిన దాంట్లో మనం నేర్చుకోవాల్సిన 10 ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, తను డిసిప్లిన్ లేకుండా ఉండడానికి 10 మేజర్ మిస్టేక్స్. ఫస్ట్ వన్, స్కిప్పింగ్ డైలీ రొటీన్. అంటే ప్రతిరోజు రేపు చదువుదాం, ఎల్లుండి చేద్దాం అని ప్రోక్రాస్టినేషన్ చేస్తూ వచ్చాడు. సెకండ్ వన్, యూజింగ్ మొబైల్ ఎక్సెసివ్లీ. అంటే ఎక్కువగా మొబైల్ యూజ్ చేయడం, రీల్స్ చూడడం, ఇవన్నిటితో తను టైం వేస్ట్ చేస్తూ వచ్చాడు. మూడవది ప్రోక్రాస్టినేషన్. అంటే పోస్ట్పోన్ చేస్తూ వస్తూ ఉన్నాడు. అండ్ ద ఫోర్త్ వన్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్. అంటే 9 to 4 పడుకోవాలని ప్రాపర్ అవర్స్ అనేది పెట్టకుండా వచ్చాడు. కంపేరింగ్ విత్ అదర్స్. మనమైనా సరే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మనలో ఉన్న పొటెన్షియల్ అన్నది బయటికి తీయం. అండ్ సిక్స్త్ వన్, ఇగ్నోరింగ్ హెల్త్ పట్ల అవేర్నెస్ లేకపోవడం. నెక్స్ట్ సెవెంత్ వన్, చేంజింగ్ గోల్స్ ఫ్రీక్వెంట్లీ. ఒక 1 month ఈ గోల్ మీద ఫోకస్ చేస్తే ఇంకో 1 month ఈ గోల్ నుంచి వేరే గోల్కి షిఫ్ట్ అయిపోవడం. ఇలాంటివి చేయడం వల్ల మనకి డిసిప్లిన్ అనేది ఉండదు. అండ్ ఎయిత్ వన్, నాట్ రివైజింగ్ రెగ్యులర్లీ. అంటే మనం ప్రతిసారి కూడా రివైజ్ అనేది చెయ్యం. దానివల్ల ఏమవుతుందంటే మనకి చదివేయడానికి ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ నైన్త్ వన్, నో స్టడీ ఎన్వైర్న్మెంట్. అంటే స్టడీ పర్యావరణం అనేది లేకపోవడం. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఫ్రీగా ఏదో ఆడుకుంటూ ఉంటే మనం చదవాలనుకున్నా సరే చదవకుండా ఉంటాం కదా, అది. నెక్స్ట్ బ్లేమింగ్ సర్కమ్స్టాన్సెస్. అంటే నాకు ఇది లేదని, నాకు ఈ ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, ఇవన్నీ కూడా రీజన్స్ చెప్పుకోవడం, కోచింగ్ వెళ్ళట్లేదని, ఇలాంటి రీజన్స్ అనేది చెప్పడం. 10 మేజర్ మిస్టేక్స్ని ఎవరైతే అవాయిడ్ చేసి తన గోల్ మీద ఫోకస్గా పెడతారో వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విజయం సాధించకపోయినా సరే వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఎదుగుతారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు కొట్టే లైక్ ఇది ఇంకొంతమందికి షేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.